వెల్కమ్ టు పిఎస్ఎల్వి టీవీ ఛానల్. నా పేరు పద్మశ్రీ. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మానసిక నిపుణులు అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం పద్మశ్రీ గారు. డాక్టర్ గారు, ఈ మధ్య అత్త కోడళ్ళ మధ్య చాలా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. మీరు ఎంతోమందికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ గొడవలకు కారణాలు ఏమై ఉంటాయో వివరించండి డాక్టర్ గారు. సో డెఫినెట్గా అండి, ఎందుకంటే నేను లాస్ట్ 21 ఇయర్స్లో చాలా ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ ఇచ్చాను. 25 ఇయర్స్ కపుల్స్ నుంచి 70 ఇయర్స్ కపుల్స్ కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చాను. వాళ్ళంతా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. 70 ఇయర్స్ కపుల్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చానండి. ఈ మధ్య మీరు అన్నట్టుగా చాలా గొడవలు పెరుగుతున్నాయి. ఈ పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. దాంట్లో కొన్ని ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం ఈ రోజున. మొట్టమొదటి ఏంటంటే పెరిగిన వాతావరణం అండి. ఇప్పుడు అత్త ఉంది, కోడలు ఉంది. కోడలు ఒక టైప్ ఆఫ్ వాతావరణంలో పెరిగి వస్తుందండి. అత్త ఒక వాతావరణంలో పెరిగి ఆమె లైఫ్ ఇక్కడ లీడ్ చేస్తుందండి. ఇప్పుడు కోడలు పెరిగిన వాతావరణం మంచిదనుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు తను మంచిగానే బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందండి. సపోజ్ అక్కడ పెరిగిన వాతావరణం సరిగా లేదనుకోండి, ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు అదే రాంగ్ బిహేవియర్ ఇక్కడ వస్తుందండి. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మరి ఇక్కడ అత్తగారింటి దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఓకే, అప్పుడు ఈ ఫాలో అవ్వాల్సిన సంగతి ఈ అమ్మాయికి తెలియదు అనమాట. తెలియనప్పుడు అప్పుడు ఘర్షణ మొదలవుద్దండి. ఈ అమ్మాయి ఏమవుతుంది, మా ఇంటి దగ్గర ఎట్లా చేయము, వీళ్ళు ఏమన్నా మేము ఎట్లయినా ఫాలో అవుతాము. ఇక్కడ చిన్న చిన్న విషయాల దగ్గర గొడవలు మొదలవుతుంటాయండి. అంటే అందుకని మనము యాక్చువల్గా చెప్పాలంటే మ్యారేజ్ చేసుకునేప్పుడే అసలు ఈ అమ్మాయి ఎలాంటి వాతావరణంలో పెరిగింది అనేది ఇటు అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి వీళ్ళందరూ తెలుసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడైతే వాతావరణం డిఫరెంట్గా ఉంటుందో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. తర్వాత ఇంకోటి అండర్స్టాండింగ్ అండి. అర్థం చేసుకోవటం అనేది జరగట్లేదండి. అర్థం చేసుకోవటం అంటే అర్థమైందండి. ఇప్పుడు కోడలు అత్తగారింటికి వచ్చింది. మరి అత్తగారింట్లో భర్త ఉంటాడు, భర్త బ్రదర్ సిస్టర్స్ ఉంటారు, అత్తగారు మామగారు ఉంటారు. మరి వీళ్ళందరూ మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళందరితో మనం ఉండాలి, వీళ్ళందరితో మనం అడ్జస్ట్ అవ్వాలి. మరి వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి. వాటిల్లో తను ఎంతవరకు సపోర్ట్ చేయగలదో అంతవరకు సపోర్ట్ చేయాలండి. ఎప్పుడైతే మరి ఆ సపోర్ట్ చేయటం లేదో, మరి ఆటోమేటిక్గా అత్తగారు ఏదో ఒక విషయం అంటుంది కదా. ఇప్పుడు సపోజ్ భర్త ఆఫీస్కి వెళ్ళాలి, మామగారు కూడా ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, మరి పనులు ఉంటాయి. పనులు ఈ అమ్మాయి కూడా కొన్ని షేర్ చేసుకుంటే అప్పుడు చక్కగా ముందుకు వెళ్ళొద్దండి, గొడవలు ఉండవండి. అట్లా కాకుండా ఈ అమ్మాయి లేదు నేను మా అమ్మగారి దగ్గర 9 o'clock ఇస్తాను, నేను మీరు లేకమంటే కుదరదు నాకు అది అందనుకోండి, ఇక అక్కడి నుంచి గొడవలు మొదలవుతుంటాయి అన్నమాట. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, కోడలు అత్తగారింటి దగ్గర ఉన్నటువంటి అవసరాలు ఏంటి, వాళ్ళ నెసెసిటీస్ ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలండి. యాక్చువల్లీ ఇవన్నీ పేరెంట్స్ నేర్పి పంపించాలండి. ఎవరు నేర్పకపోవటం వల్ల ఇక్కడ అత్తగారి సమస్యలు వస్తున్నాయండి. అదేవిధంగా అత్తగారు కూడా తెలుసుకోవాలండి. ఇప్పుడు ఆ అమ్మాయి కోడలు వచ్చింది, ఆ అమ్మాయి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. ఏమని, భర్తతోటి హాయిగా ఫ్రీగా సినిమాలకు వెళ్ళాలి, బాగా తిరగాలి, బాగా ఎంజాయ్ చేయాలన్నప్పుడు కొన్ని ఆలోచనలు ఉంటాయండి. అవి వీళ్ళు కూడా అర్థం చేసుకొని కొంచెం లిబరల్గా ఉండి వాళ్ళని ఎక్కువగా బయటకు పోనిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా గొడవలు ఉండవండి. ఎప్పుడైతే వీళ్ళు పట్టుబడతారో, వెళ్ళడానికి వీల్లేదు, డబ్బులు ఖర్చు పెట్టడానికి వీల్లేదు, ఈ విధంగా అన్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టుకోవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఇంకా కొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే, ఈ పెళ్ళైన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అక్కడ ఈ ఇచ్చిపుచ్చుకునే విషయాల దగ్గర కొన్ని గొడవలు అవుతుంటాయండి. ఈ విషయంలో ఒకసారి అత్తగారు సాటిస్ఫై అవ్వక, మరి మీ వాళ్ళు అది పెడతామన్నారు, ఇది పెట్టలేదు, ఓకే నువ్వు మీ అమ్మ నాన్న అడుగు అని చెప్పేసి అమ్మాయి కొంచెం ఒత్తిడి తెస్తుంటారండి. అప్పుడు ఈ అమ్మాయి చాలా పాపం ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది అత్తగారులతో అడగరు, కొంతమంది అడుగుతుంటారు. ఎప్పుడైతే అడుగుతుంటారో అది కట్న విషయం కావచ్చు, రకరకాల పెట్టే విషయాలు కావచ్చు, అప్పుడు ఈ అమ్మాయి ఒత్తిడికి గురయ్యి ఈ అమ్మాయి గొడవలు మొదలుపెట్టుద్దండి. అప్పుడు కోడల మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య యంగర్ జనరేషన్లో బాగా స్వార్థం పెరిగిపోయింది. ఇప్పుడు కోడలు ఏం చేస్తుందంటే, రావడంతో నేను నా భర్తే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు, నేను అసలు మిగతా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఈ ఆలోచన ఎందుకు వస్తుందని నేను కొంత పరిశోధన చేశానండి. ఇది ఎందుకు వస్తుందంటే, ఇవాళ అమ్మాయిలను చాలా గారాభంగా పెంచుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మా నాన్నకి సేవ చేయటం కానీ, వాళ్ళ అమ్మా నాన్నకి సర్వీస్ చేయటం కానీ ఎప్పుడు చేయలే. చేసిన అమ్మాయి అయితే అప్పుడు నేను అత్త మామలు కూడా చేయాలని ఆలోచన అమ్మాయికి ఆటోమేటిక్ కలుగుద్ది అనమాట.
ఎప్పుడైతే ఈ అమ్మాయి చేతి ఎటువంటి పనులు చేయించకుండా వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయిని పెంచిందో, ఈ అమ్మాయికి ఎటువంటి కష్టం తెలియకుండా పెంచిందో, అప్పుడు ఈ అమ్మాయిలో స్వార్థం మొదలవుతుంది. ఆ స్వార్థంతో కనుక అత్తగారింట్లో కనుక ఎంటర్ అయింది అంటే నేను నా భర్తే ఉండాలి. నాకు కొంతమంది చెప్తుంటారండి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, సార్ మీరు చూడండి సార్, ఓన్లీ నేను నా భర్త నా పిల్లాడే ఉండాలి సార్, ఎవరు ఉండకూడదు సార్, ఏం చేయాలో చెప్పండి సార్ అంటారు. ఓకే, సో అప్పుడు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అమ్మ నీకు అసలు భర్త ఎలా వచ్చాడు, నీకు మీ అత్తమామలు ఇచ్చిన గిఫ్ట్ నీకు భర్త. అంతే కదా, అదొక గిఫ్ట్ కదా. అత్తమామలు ఈ పిల్లాన్ని కానీ అని పెంచి ఇన్ని సంవత్సరాలు ఒక 25 years పెంచి నీకు అప్పచెప్పారు, నీకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఆ సంగతి తెలుసుకోవట్లే వాళ్ళు. నేను నా భర్త నా పిల్లాన్ని ఎట్లా కుదురుతుందండి? మరింతకాలం పెంచిన తల్లిదండ్రులు ఏమవుతారు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ సెల్ఫిష్ యాటిట్యూడ్ కోడల్లో కనుక ఉంది అంటే ఈ కాపురం చాలా ప్రాబ్లమ్స్లో పడుతుందండి, గొడవలు ఎక్కువ అవుతాయండి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అత్త కూడా కొంచెం సెల్ఫిష్గా ఉంటుంది. వీళ్ళు సెల్ఫిష్గా ఉంటారంటే ఇప్పుడు దాకా మా అబ్బాయి నా మాట విన్నాడు, వీడు నా మాట వినాలి, పెళ్ళ మాట వినకూడదు అన్న ఒక థింకింగ్ కొంతమందిలో ఉంటుందండి. ఆ థింకింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఆటోమేటిక్గా గొడవలు మొదలవుతుంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ సెల్ఫిష్నెస్ అనేది చాలా ప్రాబ్లం దారితీస్తుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అండి, అంటే రాంగ్గా ఆశిస్తున్నారన్నమాట వాళ్ళు. ఇప్పుడు కొంతమంది కోడళ్ళు ఎలా వస్తారంటే కాపురానికి వచ్చినప్పుడు మా అత్తగారు నన్ను మా అమ్మలాగా చూసుకోవాలి. అత్తగారు అమ్మాయిలా అవుతుందండి. ఎందుకు చూసుకోవాలంటుందంటే ఈ అమ్మాయి ఇంటి దగ్గర పనులు చేయకపోయినా, ఓకే 8, 9, 10ంటికి లేచినా తల్లి ఏమనదు, తల్లి అన్ని పనులు చేసి పెడుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే మా అత్తగారు కూడా మా అమ్మగారిలాగా చూసుకోవాలి. అది సాధ్యం కాదండి. ఎందుకంటే ఇక్కడ రకరకాల డ్యూటీస్ ఉంటాయి, పనులు ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అది సాధ్యం కాదు. సో కాబట్టి జనాలు తెలుసుకోవాలండి, అత్తగారు డ్యూటీయే, అమ్మగారు డ్యూటీ అండి. అందుకని మేమేం చెప్తున్నామంటే ఈ కోడల యొక్క తల్లికి ఏం చెప్తున్నామంటే మీరు పిల్లలు చక్కగా పనులు నేర్పండి, చక్కగా బాధ్యతలు నేర్పండి, టైం ప్రకారం ఎలా ఉండాలో నేర్పండి. అవి నేర్పకపోతే ఆటోమేటిక్ గొడవలు వస్తాయండి. ఈ గొడవలు రావటం వల్ల ఏమవుతుంది, ఇవాళ కొంతమంది అమ్మాయిల పేరెంట్స్ కూడా వాళ్ళు రకరకాల రాంగ్గా థింక్ చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈగో అండి, అహంకారం ఎక్కువైందండి. ఇప్పుడు అమ్మాయి బాగా చదువుకుంది అనుకోండి, అత్తగారు పెద్ద చదువుకోలేదు అనుకోండి, ఓ నాకు అన్నీ తెలుసు, మా అత్తగారికి ఏం తెలుసు, ఓకే మాకెంతంత డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమున్నాయి, ఆ టైప్ ఆఫ్ అహంకారంతో ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో ఆటోమేటిక్గా అక్కడ గొడవలు జరుగుతాయండి. ఆర్ వైస్ వర్సా, సపోజ్ అమ్మాయి ఒక పూర్ ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి, అత్తగారు కొన్ని సందర్భాల్లో ఏమొచ్చుంది అంటుందంటే మీకేం లేదు, మాకు అన్ని ఆస్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేసి గొప్పగా చెప్తుంటుంది అనమాట. ఇది అమ్మాయికి నచ్చుదండి. ఈ విధంగా గొడవలు మొదలవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే అత్తగారిలో ఈగో ఉన్నా, అహంకారం ఉన్నా, లేదా కోడల్లో అహంకారం ఉన్నా అక్కడ ఆటోమేటిక్గా గొడవలు అనేది పెరుగుతూనే ఉంటాయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా టైం అండి, సమయం. ఈ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే నా భర్త 24 hours నాతోనే ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్నతో ఎక్కువ టైం గడుపుతున్నాడు, వాళ్ళ అమ్మా నాన్నతో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇది జరగకూడదని ఉంటుంది. అది చాలా తప్పండి అది. ఎందుకంటే మరి అమ్మాయిని పెళ్లి చేసుకోకముందు మరి అబ్బాయి తల్లిదండ్రులే కదండి, ఏ సజెషన్ చెప్పినా ఈయన వాళ్ళని చూసుకున్నా తల్లిదండ్రులతోనే ఎక్కువ టైం గడుపుతారు. ఈ విషయం వాళ్ళకి తెలియట్లేదండి. ఈ పెళ్ళైన వెంటనే ఈ అబ్బాయి వైఫ్ అయిపోయినా 24 hours పోవాలని ఎట్ట కుదురుతుందండి? ఆయన పేరెంట్స్ని చూసుకోవాలి, బ్రదర్ సిస్టర్స్ని చూసుకోవాలి, అవునా కదా. కొంత టైం ఈ అమ్మాయికి కూడా ఇవ్వాలి, అంతేగాని అంత టైం నాకు కావాలంటే అది కరెక్ట్ కాదండి. సో చాలామంది ఏంటంటే నాకు టైం పెట్టట్లేదు, నా మీద శ్రద్ధ పెట్టట్లేదు అని గొడవలు పెట్టుకుంటూ ఉంటారండి. హస్బెండ్తో గొడవలు పెట్టుకుంటారండి. హస్బెండ్తో గొడవలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా అత్తగారితో బాగా అందరితో గొడవలు వస్తుంటాయండి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే కొంతమందిలో పేషెన్స్, ఓర్పు కూడా లేదండి. అవును సార్. ఓకే, ఇప్పుడు ఇప్పటి జనరేషన్ అసలు లేదు సార్. ఆ ఓర్పు లేకపోవడం ఏమవుతుందంటే తప్ప ఇంటి దగ్గర పనులు నేర్చుకోలేదండి. పాపం ఇక్కడ అత్తగారు హెల్ప్ చేస్తుంది, నేను నేర్పుతానమ్మా చక్కగా, నీకేం ప్రాబ్లం లేదు, నా దగ్గర నేను అన్ని ప్రతిదీ నీకు నేర్పుతానంటే నేర్చుకోవాలి కదా. అవును సార్. ఇక కొంతమందికి ఆ ఓర్పు లేదు. కిచెన్లోకి వెళ్ళి నేను గంటసేపు ఎక్కడ కూర్చునేది, ఆ స్వెట్టింగ్ వస్తుంది, అదే వస్తుందని చెప్పేసి రకరకాల వంకాలు చెప్పి నేర్చుకోరండి. మరి నేర్చుకోకపోతే మరి ఏదో ఒక రోజు తనంతా వంట చేయాల్సి వచ్చింది. అత్తగారు ఏదైనా ఊరికి వెళ్ళారు, వాళ్ళు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళారు, మన ఇంట్లో హస్బెండ్ వండి పెట్టాలి, ఏమో వంట రాదు, అప్పుడు ప్రాబ్లమే కదండి. అవును సార్. కాబట్టి మేమేం చెప్తున్నామంటే చక్కగా పనులు నేర్చుకోవాలి, ఓర్పుగా ఉండాలండి. ఇక అత్తగారికి కొన్ని విషయాలు ఓర్పు ఉండాలి. ఏ విధంగా అంటే కోడలు కొత్తగా వచ్చింది, అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పట్టుద్దండి అమ్మాయికి. అవును సార్. అదేదా అత్తగారు అనుకోవాలి, ఎస్ ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఒక ఈ విధంగా పెరిగి వచ్చింది కాబట్టి కొంత టైం ఇద్దాము,
టైం ఇస్తే ఈ అమ్మాయి చక్కగా నేర్చుకొని సెటిల్ అవుతుంది. ఆ విధంగా థింకింగ్ అత్తగారిలో రావాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఈ గొడవలు అనేది బాగా ఎక్కువ అవుతున్నాయండి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయండి. మెయిన్గా ప్రధానంగా ఈ కారణాలతోటి అత్తకోడలు ఎక్కువగా గొడవలు పడుతున్నారండి. డాక్టర్ గారు, మీ కౌన్సిలింగ్ ద్వారా అత్త కోడళ్ళ గొడవలు తగ్గించవచ్చా? అలాగే మీ కౌన్సిలింగ్ ద్వారా కొన్ని అత్త కోడళ్ళ గొడవలు తగ్గించిన ఉదాహరణలు కొన్ని చెప్పండి. ఓకే అండి, డెఫినెట్గా అండి. ఎందుకంటే కౌన్సిలింగ్ ద్వారా అత్త కోడళ్ళ మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా కూడా తగ్గించవచ్చండి. ఎందుకంటే మేము అత్తకి సపరేట్గా కౌన్సిలింగ్ ఇస్తామండి, కోడలకు కూడా సపరేట్గా కౌన్సిలింగ్ ఇస్తాము. అవసరమైతే ఇద్దరిని కూర్చోబెట్టి కొన్ని విషయాల్లో ఇద్దరు కలిసి ఎలా ఉండాలో కూడా నేర్పుతామండి. కాబట్టి డెఫినెట్గా మనం కరెక్షన్ చేయొచ్చండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కోడలు రెడీగా ఉండదండి కౌన్సిలింగ్ తీసుకోవడానికి, కొన్ని సందర్భాల్లో అత్తగారు రెడీగా ఉండదు కౌన్సిలింగ్ తీసుకోవడానికి. అప్పుడు మేమేం చేస్తామంటే, సపోజ్ కోడలు రెడీగా లేదనుకోండి, అత్తగారికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇస్తాము, కోడల్ని ఎలా లైన్లో పెట్టుకోవాలో కౌన్సిలింగ్ కూడా ఏమికి ఇస్తాం అన్నమాట. ఓకే సార్. ఒకసారి అత్తగారు రెడీగా లేదనుకోండి, కోడలు నేర్పుతాం. కోడలు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సొల్యూషన్స్ నేర్పుతాము. ఈమె అత్తగారు సరైన దారిలో ఎలా పెట్టుకోవాలనేది నేర్పుతాం అనమాట. ఇద్దరు వస్తే తొందరగా అవుతుంది, ఒకళ్ళే వస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకే సార్. ఓకే, నేను చాలామంది 20 ఇయర్స్లో చాలా ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ ఇచ్చారండి. రీసెంట్గా కూడా ఒక 6-7 ఫ్యామిలీస్ ఈ అత్తాకోడల గొడవల వల్ల, హస్బెండ్తో గొడవల వల్ల విడిపోవాలన్నటువంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే గొడవలు తగ్గించి ఇవాళ హ్యాపీగా ఉంటున్నారండి. ఓకే, మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. ఒక ఫ్యామిలీ అండి, అత్తగారు చాలా మంచి అమ్మ పాపం, షీఈ్ వెరీ నైస్ లేడీ. ఆ హస్బెండ్ ఏమన్నా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి పెళ్ళయింది కదా, అత్తగారును ఈ కోడలు ఉంటున్నారు అనమాట. ఈ అమ్మాయి ఏమనుద్దంటే, నేను మా అమ్మగారింటికి వెళ్తానని వద్దనమాట. హస్బెండ్ ఇక్కడ లేడు కదా, ఆయన సాటర్డే సండే వస్తాడు. అమ్మగారిలో కూడా దగ్గరలో అనమాట, 5-6 కిలోమీటర్స్లో. సో ఈమె అత్తగారు ఏం చెప్పిందంటే, పర్వాలేదమ్మా, నువ్వు డే టైంలో వెళ్ళి మీ అమ్మగారి దగ్గర ఉండు, సాయంత్రం పూట వచ్చి ఇక్కడ పడుకో అమ్మ, నాకు తోడుగా ఉండమ్మా, ఇప్పుడు అబ్బాయి దగ్గర లేడు కదా, నువ్వు తోడుగా ఉంటే బాగుంటుంది అని చెప్పింది. చాలా మంచి మాట కదండి అది. పగల స్వేచ్ఛ ఇచ్చింది, మీ అమ్మగారింటికి వెళ్ళండి, అక్కడ ఉండమ్మా అని చెప్పింది, రాత్రి నా దగ్గర రమ్మా, తోడుగా ఉండమ్మా అని చెప్పింది. కానీ చివరికి ఈ అమ్మాయి ఏమైందంటే, ఏంది నా ఫ్రీడమ్ చేయటం ఏంది, నేను ఎందుకు వెళ్ళాలి, ఈవినింగ్ మా అమ్మ దగ్గరే ఉంటాను, మీ అబ్బాయి ఎప్పుడో సాటర్డే సండే వస్తాడు, నేను నీ దగ్గర ఎందుకు ఉండాలని ఒక రాంగ్ థింకింగ్ మొదలైందండి. మొదలైతే అప్పుడు ఈ వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి రాంగ్ చెప్పేసి ఎట్లనే విడిపోవాలని ఒక థింకింగ్ తీసుకొచ్చింది. తీసుకొస్తే అప్పుడు నేను వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి, సార్ మా అమ్మాయికి ఎట్లనే విడాకులు కావాలి సార్ అన్నారు. తొందరపడి అక్కడ అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకునేవ్వండి అని చెప్పేసి ఈ అమ్మాయితో మాట్లాడిన తర్వాత అసలు ప్రాబ్లం ఈ అమ్మాయి దగ్గరే ఉందండి. ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే, అత్తగారి గురించి మంచి తెలుసుకోవట్లేదు, అత్తగారు అమ్మగారులాగా ఉండాలండి. ఎట్లా ఉంటుందండి, పోనీ ఆమె ఏమైనా పెద్ద పెద్ద పనులు చెప్పింది, ఏదో వచ్చి తోడుకు పడుకోమని చెప్పింది. ఇంకా డెప్త్గా ఆలోచిస్తే అసలు ప్రాబ్లం ఏమైందంటే, ఈ అమ్మాయి పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించిందండి. ఓకే, ఇప్పుడు అమ్మాయి ఉద్దేశం ఏంటంటే, అతనేమైతే నేను ఎప్పుడు క్యాంటీన్కి వచ్చాడు, సినిమారాం వచ్చాడు, మా హస్బెండ్ ఏమైనా ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, నేను నీళ్ళలోంచి బయటపడి నేను మళ్ళీ వెళ్ళి ఆ బ్యాంక్ చేసుకుంటా ఉంటుందండి. ఎంత తప్పు రాంగ్ థింకింగ్ అండి. సో కాబట్టి నేను అమ్మాయికి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చాను, చక్కగా తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చెప్పాను, ప్రాబ్లం ఇది, మీరు తొందరపడొద్దని చెప్తే నా మాట విన్నారు, చక్కగా హ్యాపీగా వాళ్ళు కాపురం చేసుకుంటున్నారండి. చిన్న రాంగ్ థింకింగ్ వల్ల ఈ గొడవలు పడుతుంటారండి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ అండి, హస్బెండ్ మంచివాడు, కోడలు కూడా మంచిదే, కానీ అత్తగారు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేదండి. ఆమెకి ఏంటంటే ఒకడే కొడుకు అనమాట. ఒకడే కొడుకు అవటం వల్ల ఈ కొడుకు తనకి ఎక్కడ దూరం అవుతాడు అన్నటువంటి భయంతో దాంతో ఎప్పుడు కోడలను కొంచెం టార్చర్ చేస్తే పడుతుండేదండి. సరే, అప్పుడు ఈ కోడలు వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసింది, సార్ మా అమ్మాయి టార్చర్ పడలేదు, విడాకులు తీసుకుంటాం సార్, చెప్పండి సార్ ఏం చేయాలంది. లేదమ్మా, ఎందుకమ్మా, మీ అమ్మాయికి ఒక పిల్లాడు కూడా ఉన్నాడు కదా, విడాకులు తీసుకోవటం ఏంది, నేను ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడినామని చెప్పేసి అమ్మాయితో చక్కగా మాట్లాడారు. మాట్లాడితే చెప్పింది, మా హస్బెండ్ చాలా మంచివాడు, నన్ను చూసుకుంటున్నాడు, కానీ మా అత్తగారు కొన్ని ప్రాబ్లం చేస్తుందండి. ఏమేమి ప్రాబ్లం చేస్తుందో చెప్పామని అన్ని లిస్ట్ అవుట్ చేశానండి. లిస్ట్ అవుట్ చేసి అత్తగారిని ఎలా హ్యాండిల్ చేయాలి అమ్మాయికి నేర్పానండి. ఇప్పుడు అమ్మాయి చక్కగా ధైర్యంగా వెళ్ళి వాళ్ళ అత్తగారితో మంచిగా ఉంటుంది, వాళ్ళ అత్తగారు చక్కగా మేనేజ్ చేసుకుంటుంది. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ అండి. అర్థమైందా? కాబట్టి మేమేం చేస్తామంటే, ఇటు అత్తగారి వైపు ప్రాబ్లమ్స్ ఉన్నా, హస్బెండ్ వైపు ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఇటు అమ్మాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళందరికీ కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తామండి. మేము చాలా ఇంపార్షియల్గా ఉంటాం, ఎవరికి ఫేవరబుల్గా ఉండమండి.
ఓకే సార్. సపోజ్ అమ్మాయి తల్లిదండ్రుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తామండి. ఓకే. ఒకసారి ఒక అతని పేరెంట్స్ ఏమన్నాడంటే, నేను మాత్రం మా అమ్మాయిని పంపించను సార్, వాళ్ళు ఇది ప్రాబ్లం చేశారు అన్నాడు. ఓకే. నేను చెప్పాను చాలా తప్పని మీరు ఆలోచించేది. ఒక అమ్మాయి కాపురాన్ని మీరు డిస్టర్బ్ చేయాలని చూస్తారు, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, వాడిని కరెక్షన్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు నేను చెప్పాను, మీ అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తాను, మీ అమ్మాయికి వాళ్ళ భర్తను ఎలా మేనేజ్ చేసుకోవాలో, వాళ్ళ మామను ఎలా మేనేజ్ చేయాలో, ఓకే, వాళ్ళ అత్తగారు అని నేర్పుతాను, ధైర్యంగా పంపించండి అంటే అప్పుడు చివరికి నా మాటని పంపించండి. వాళ్ళ అమ్మాయి హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. కాబట్టి మేము చెప్తా అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందండి. ఓకే. చాలామందికి ఈ మ్యారేజ్ ఇంపార్టెన్స్ తెలియక, అత్తమామల ఇంపార్టెన్స్ తెలియక, తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ తెలియక అనవసరంగా గొడవలు తెచ్చుకుంటున్నారండి. ఓకే. మేము వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కరెక్షన్ చేసి హ్యాపీ ఫ్యామిలీ ఎలా లీడ్ చేయాలని చక్కగా నేర్పుతామండి. నేర్చుకుంటే మళ్ళీ చక్కగా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయొచ్చు. కొన్ని వందల కుటుంబాలను మంచిగా చేసామండి. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అత్త కోడళ్ళ మధ్య గొడవలకు గల కారణాలు చాలా చక్కగా వివరించారు. అలాగే మీ కౌన్సిలింగ్ ద్వారా ఆ గొడవలను ఎలా పరిష్కరించవచ్చో కూడా చాలా చక్కగా వివరించారు. అవసరమైన అత్త కోడళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని ఫ్యామిలీలో హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.